వెల్కమ్ టు అమరావతి హబ్. ఈరోజు మన ఛానల్లో అమరావతి ఆంధ్రప్రదేశ్లో వచ్చే పెట్టుబడుల గురించి తెలుసుకుందాం. ఈ పెట్టుబడులు 172 కోట్లతో విశాఖలో యూనిట్ మాల్ స్టార్ట్ అవబోతుంది త్వరలో. లులు గ్రూప్తో 172 కోట్లతో లులు గ్రూపు విశాఖలో ఒక పెద్ద మాల్ 8 స్క్రీన్లతో ఒక పెద్ద మల్టీప్లెక్స్ ప్లస్ షాపింగ్ మాల్ స్టార్ట్ చేస్తుంది. రాష్ట్రంలో 3 చోట్ల మాల్స్ కూడా మొదలు పెట్టాలని చూస్తుంది. ఇందులో తిరుపతి, విజయవాడ కూడా ఉన్నాయి. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఈ మాల్స్ ఓపెన్ చేస్తారు. రాష్ట్రంలో 28,000 కోట్లతో పెట్టుబడులతో గోద్రేజ్ ఆసక్తి. 28,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి గోద్రేజ్ కంపెనీ కూడా ఆసక్తి చూపిస్తుంది. నెక్స్ట్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ కూడా ఆసక్తి చూపిస్తుంది. ఇంతేకాకుండా హెచ్సిఎల్ రెండో దశ అంటే ఆల్రెడీ ఫస్ట్ దశ ఓపెన్ అయిపోయింది. ఇందులో 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ రెండో ఫేజ్ కూడా స్టార్ట్ అవబోతుంది, రెండో దశ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్కాన్ మెగా సిటీ. ఫాక్స్కాన్ వాళ్ళు కూడా మెగా సిటీ అమరావతిలో ఏర్పాటు చేయడానికి లోకేష్ చర్చలు జరుపుతున్నారు. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అనుకూలం లోకేష్ చర్చలు జరుపుతున్నారు దీని గురించి. తర్వాత చంద్రబాబు రాకతో జైరాజ్ ఇస్పాత్ రెండో దశ కూడా విస్తరణ మొదలుపెట్టింది. ఏపీలో యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది అపోలో. ఇంకేకాకుండా రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాలని యూట్యూబ్ ఆలోచిస్తుంది, యూట్యూబ్ పెడుతుంది. మెడికల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇవి కూడా వస్తున్నాయి. ఈ పార్క్ ఏర్పాటు కూడా ముందుకు వచ్చిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మల్లవల్లి ఇండస్ట్రీస్లో 2019 నాటికి పూర్తయిన అశోక్ లేలాండ్ కంపెనీ గత 5 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజెంట్ ఇది ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. అమరావతిలో 250 కోట్లతో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ కూడా నిర్మాణం జరుగుతుంది. శ్రీ సిటీలో 1,570 కోట్ల పెట్టుబడితో నెలకొన్న 15 సంస్థల కార్యకలాపాలు ఆల్రెడీ ప్రారంభించారు. శ్రీ సిటీలో 900 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర యువతకు 2,740 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ సంస్థలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఈ శ్రీ సిటీలో పెట్టుబడులకు చంద్రబాబు గారి సమక్షంలో 5 సంస్థలు పారిశ్రామిక ఒప్పందాలు కూడా చేర్చుకున్నాయి. ఇందులో 1,213 కోట్ల పెట్టుబడులతో సుమారు 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సబ్స్టాట్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏఐ కంపెనీ విశాఖలో పెట్టుబడి పెడుతుంది. రాష్ట్రంలో హెలికాప్టర్ల తయారీకి ముందుకు వచ్చింది ఎయిర్ బస్. అనంతపురం జిల్లాలో పెట్టుబడులకి ఈ ఎయిర్ బస్ ఆసక్తి చూపుతుంది. అంతేకాకుండా 520 కోట్లతో రాజమండ్రి ప్లాంట్ విస్తరణకు ముందుకు వచ్చింది ఆంధ్ర పేపర్స్. కడియంలో టిష్యూ పేపర్ యూనిట్ నెలకొల్పడానికి ముందుకు వచ్చింది ఆంధ్ర పేపర్స్ లిమిటెడ్. మచిలీపట్నంలో 70,000 కోట్ల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ప్రవేశపెడుతున్న బీపీసీఎల్. ఇంకా కాకుండా సెల్కాన్ సబ్సిడరీ రిజల్యూటన్ ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో వైఫై రోటర్ల తయారీ కంపెనీని స్టార్ట్ చేయబోతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అమరావతి గురించి, ఏపీ గురించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామండి. థ్యాంక్ యూ. బాయ్.